చెప్పడం. గత ఈ నెల ప్రారంభం నుండి మనము ఒక అంశాన్ని ప్రారంభించుకున్నాము. కన్యక కనగలదా అనే దగ్గర నుంచి మనము ప్రారంభించుకున్నాము. యేసుక్రీస్తు వారు కన్యకకే ఎందుకు జన్మించాలి అన్నది మనము నేర్చుకున్నాము. ఇక రెండవదిగా కన్యత్వమును నిలుపుకున్న కన్య మరియాని, అలాగే శాస్త్రీయంగా కూడా కన్యక కనగలదు అని గత వారం మనం అందరం కూడా నేర్చుకున్నాము. అయితే ఈరోజు మరొక అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. ఎందుకంటే మనం ఆలోచన చేయగలిగితే ఒక మనమే కాదు బైబిల్ను చదివేది, ఒక మనమే కాదు, ఎంతో మంది బైబిల్ చదువుతున్నారు. ఎందుకు బైబిల్ చదువుతున్నారు అంటే బైబిల్ మీద, బైబిల్ దేవుని మీద, యేసుక్రీస్తు వారి మీద బురద జల్లడానికి, యేసుక్రీస్తు వారిని దూషించడానికి, ద్వేషించడానికి, కెంచపరచడానికి, తోలనాడడానికి బైబిల్ చదువుతున్నారు. అందుకే మూర్ఖుల నోరు మోయించుట దేవుని చిత్తము, మూర్ఖుల నోరు మోయించుట దేవుని చిత్తము. బైబిల్లో ఎలాంటి జ్ఞానం ఉందంటే ఎవ్వరు కూడా వీలు లేదనుటకు, కాదనుటకు చెప్పలేని జ్ఞానము దేవుడు మనకిచ్చాడు. అలాంటి జ్ఞానము మనము నేర్చుకోవాలి. చాలా మంది అడుగుతారు, బైబిల్ గ్రంథంలో ముందు ఆదికాండం 1వ అధ్యాయంలో చెట్లు పుట్టాయి, ఆ తర్వాత పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఇవన్నీ పుట్టాయి. మనందరికీ తెలుసు కదమ్మా. చెట్టు పుట్టింది, ఒక జంతువు పుట్టింది, ఒక కోడి పుట్టింది. ఇప్పుడు ఏమని ప్రశ్న అడుగుతారంటే కోడి ముందా గుడ్డు ముందా అని అడుగుతారు, లేదంటే చెట్టు ముందా విత్తనం ముందా అని అడుగుతారు. ఒకవేళ విత్తనం ఏముందంటే విత్తనం లేకుండా చెట్టు ఎలా వచ్చిందంటారు, అవునా కదా? ఒకవేళ కోడి ఏముందంటే గుడ్డు లేకుండా కోడి ఎలా వచ్చింది అని అడుగుతారు. ఇలా లాజిక్గా మాట్లాడతారు చాలా మంది. అప్పుడు మీరేమనాలమ్మా? అప్పుడు మీరేం చెప్పాలంటే నువ్వు ముందా మీ డాడీ ముందా అని అడగాలి. ఏమడగాలమ్మా? నువ్వు ముందా మీ డాడీ ముందా? ఎవరు ముందమ్మా? డాడీయే ముందు. అంటే ఎందులో నుంచి రావాలి? డాడీలో నుంచే రావాలి. అలాగే కోడిలో నుంచే గుడ్డు రావాలి, గుడ్డులో నుంచి కోడి రావడం సెకండరీ అది. అందుకే C15 ఏదో ప్రోటీన్ ఉంటుందట, కోడిలో ఉంటుందట, కోడి గుడ్డులో ఉంటుందట. ఆ ప్రోటీన్ ఉండటం వల్ల ఈ కోడి గుడ్డు మీద పెంక్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి కోడి ముందు ఆ తర్వాత గుడ్డు వచ్చిందని వీళ్ళు చెప్పారు ఇప్పుడు. కానీ అంతకుముందే బైబిల్ ఏమని రాయబడింది? కోడే ముందురా నాయన బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే మూర్ఖుల నోరు మోయించాలి. మూర్ఖుల నోరు మోయించుట దేవుని చిత్తము, దేవుని చిత్తము. నాకెందుకులే, మనల్ని కాదు, మనల్ని అన్నప్పుడు చూద్దాం, మన దేవుని కదా అని ఎప్పుడు కూడా నాకెందుకులే అని అనుకోకండి. మన యేసునంటే మనల్ని అన్నట్టే. ఆయనకి సెక్యూరిటీగా మనమే ఉన్నాం. వేవేల పరివారం మనం యేసుక్రీస్తు వారి మీద ఈగ వాలకూడదు. ఎవడైనా మాట్లాడితే నోరు మోయించాలి. అలాంటి పాఠమే ఈరోజు మరొకటి మనం నేర్చుకోబోతున్నాము. అందుకే ఒక మాట మనం బైబిల్ గ్రంథంలో అపోస్తులైన పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 19వ అధ్యాయము. తరువాత అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. సమాజ మందిరాలు ఆ రోజుల్లో సెనగోగ్స్ అనేవాళ్ళు. ఆ రోజుల్లో ఈరోజు మనం చర్చిలు ఎలాగైతే అంటున్నామో ఆ రోజు కూడుకునే స్థలాలను సమాజ మందిరాలు, సెనగోగ్స్ అనేవారు. అప్పుడు పౌలు గారు ఏం చేశారటమ్మా? ప్రసంగించుచు, తర్వాత దేవుని రాజ్యము గురించి తర్కించటమే కాదు, ఏం చేస్తున్నాడట?
ఒప్పిస్తున్నాడు. ఒప్పించి ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. మనల్ని ఏమైనా పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ మన దేవుణ్ణి ఏమైనా అంటే మాత్రము ఊరుకునేది లేదు. మాట్లాడాలి. మన అవసరం అయితే దేవుని కొరకు మన ప్రాణం పోయినా పర్వాలేదు. ఎందుకంటే ఎందరో ప్రాణం అర్పిస్తేనే కానీ ఈ క్రైస్తవ్యం బ్రతికి లేదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ధైర్యముగా మాట్లాడాలి. దేవుని గురించి మాట్లాడినప్పుడు ధైర్యముగా మాట్లాడాలి, వాక్యాధారాలతో మాట్లాడాలి, సైంటిఫిక్ గా మాట్లాడాలి. దేవుని గురించి మనం మాట్లాడితే ఎదుటివాడు నోరెత్తకుండా మనం మాట్లాడాలి. అంత జ్ఞానము మనము సంపాదించుకోవాలి. అలాంటి టాపిక్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. ఏంటి అన్నప్పుడు మరియమ్మ గారు పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఆయన అనే అంశాన్ని మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాము. పరిశుద్ధాత్మ వలన అంటే అర్థం ఏంటి అనేది ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ వలన అంటే అర్థం ఏంటో ఈరోజు చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మీరు వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి ఈ మాట ఎక్కడుంది అన్నప్పుడు మత్తయి సువార్త దయచేసి మొదటి అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు గల లేఖన భాగాలు చదువుకుందాం. యేసు క్రీస్తు జనన విధ మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఎలా చదువుతున్నారంటే, ఎలా అర్థం చేసుకుంటున్నారంటే బైబిల్లో, ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భవతి అయిందంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మునికి ఏమవుతాడమ్మా? యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మునికి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు అని బోధించే వాళ్ళు కూడా లేకపోలేదు, అది కూడా వినేవాళ్ళు కూడా లేకపోలేదు. అర్థమైందమ్మా? అక్కడ ఏమనుంది? పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అంటే పరిశుద్ధాత్మ దేవుని వలన యేసుక్రీస్తు వారు పుడితే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అవుతాడు. ఆ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మనికి కుమారుడు అవుతాడు. ఎలాంటి బోధలు వచ్చాయి అంటే, ఇప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. ఓకేనా? పరలోకంలో తండ్రి ఉన్నప్పుడు పరలోకపు తల్లి కూడా ఉండాలి కదా? ఉండకూడదా? ఉండకూడదా? కాబట్టి పరలోకపు తల్లి కూడా ఉందని బోధ స్టార్ట్ చేశారు. ఎవరుందమ్మా? పరలోకపు తండ్రి ఉన్నప్పుడు మరి తల్లేది? పరలోకపు తల్లేది. కాబట్టి పరలోకపు తల్లి కూడా ఉందని బోధ ప్రారంభించారు. ఆయన మనలాగేమైనా శరీరం ధరించుకున్నాడా? మనకులాగేమైనా శరీరం ఉందా? ఆయన ఎవరైనా దేవుడు ఆత్మ గనుక నీకు కావాలి భార్య, ఆయనకెందుకు? ఆయన ఆత్మ గనుక ఆయనకెందుకు? కాబట్టి ఇలాంటి బోధలు వచ్చేసాయి. అందుకే తర్వాత 19వ వచనం కూడా మనం చదవగలిగితే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. చాలా మంది భార్యలకు కానివ్వండి, భర్తలకు కానివ్వండి, ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండకూడదు. ఏంటంటే, మా ఆయన ఎలాంటి వాడంటే అని స్టార్ట్ చేయకూడదు. అర్థమైందమ్మా? మా ఆవిడ ఎలాంటిదని నువ్వు స్టార్ట్ చేయకూడదు. అర్థమైందమ్మా? ఈమె గురించి ఆయనకు, ఆమె గురించి అసలు బయటికి రావద్దు. అది భార్య భర్తల విషయము, అది ఎప్పుడు కూడా ఎవరికి పరాయి వ్యక్తికి చెప్పకూడదు. మా ఆయన ఎలాంటి వాడంటే రేపు మీ ఆయనను చూసినప్పుడు వాళ్ళు ఎలా చూస్తారు? మావిడ ఇలాంటిదంటే ఒకటే గయ్యాలండి అని చెప్పుకున్నారు అనుకోండి, బయట వాళ్ళు ఎలా చూస్తారు? కాబట్టి మీ ఆయనలో ఉన్న లోపాలు కావచ్చు, మీలో ఉన్న లోపాలు కూడా మీ తప్ప బయటి వ్యక్తుల భార్య భర్తలు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క విషయాలు మాట్లాడకూడదు.
వారు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు, వారు మిమ్మల్ని ఒకలాగా చూస్తారు. అది గుర్తుంచుకోండి, అది గుర్తుంచుకోండి. ఒక అవే కాదండి, మన కుటుంబ విషయాలు కానివ్వండి, అసలు బయటికి రావద్దు, బయటికి రావద్దు, బయట చెప్పుకోవద్దు. రైట్. ఆయన అవమానపరచడం వల్ల రహస్యంగా ఆమె విడనాడ ఉద్దేశించాను. తర్వాత అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుమో, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవదూత ఎక్కడ ప్రత్యక్షమైంది యోసేపు గారికి? ఎక్కడమ్మా? స్వప్నమందు. స్వప్నం అంటే కలలు. మరియమ్మ గారికి డైరెక్ట్ ప్రత్యక్షమైంది. మరి జకరియా గారికి డైరెక్ట్ ప్రత్యక్షమైంది. గొర్రెల కాపరులకు డైరెక్ట్ ప్రత్యక్షమైంది. మరి ఈయనకి ఎందుకు కలలో ప్రత్యక్షమైంది? ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ అది, ఈయన స్టాండర్డ్ ఇది. ఈయనకు డైరెక్ట్ గా కనపడకపోయినా, స్వప్నమందు చెప్పినా ఈయన నమ్ముతాడు. వాళ్ళకి డైరెక్ట్ గా ప్రత్యక్షం కావాలి. ఆ జకరయ్య గారు అయితే, ఆయన అయితే, ఇదిగో నీ కుమారుడు పుడతాడంటే ఆయన నమ్మలేదు. నువ్వు నమ్మను కాలేదు, నీ నోరు మూయబడుతుంది, నువ్వు మౌనం అవుతావని దేవదూత సెలవిచ్చింది. కాబట్టి వాళ్ళ స్టాండర్డ్ ఏమో కనబడితే చెబితే నమ్మే స్టాండర్డ్ వాళ్ళది. స్వప్నమందు చెప్పిన నమ్మే స్టాండర్డ్ యోసేపు గారిది. అప్పుడు అంటున్నాడు, భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. పరిశుద్ధాత్మ వలన కలిగినది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము, పరిశుద్ధాత్మ వలన. ఎందుకు? పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించినది. ఇంకాస్త ముందుకెళదాము. లూకాసు వార్తలోనికి వెళ్ళేసరికి ఇదే సందర్భాన్ని లూకా గారు ఎలా రాశారో మీరు చూడగలిగితే లూకాసు వార్త 1వ అధ్యాయము 29 నుండి 35 వచనాలు మనము చదువుకుందాము. ఆమె మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచూ ఉండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమునకు ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దాననే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో మరియా, నువ్వు పురుషుని ఎరగని దానవే, కానీ పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి వచ్చును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే పరిశుద్ధాత్ముడు చాలా మంది మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో చాలా మంది మీదకి వచ్చాడు. ఇక్కడ మనం చూడగలిగితే ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ ఒక మరియమ్మ మీదికే కాదండి, బైబిల్ గ్రంథంలో చాలా మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం జరిగిందో ఒక్కొక్కటి త్వరగా మనం చూసుకొని ముందుకు వెళ్ళగలిగితే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోనూ యూదయ సమరయ దేశముల యందంతటా బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను.
ఇక్కడ అపోస్తులతో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, మీరు గర్భవతులు అవుతారు అన్నాడా? అమ్మన్నాడా? అన్నాడా? ఏమన్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, మీరు శక్తి నొందెదరు. మీ మీదికి ఒక శక్తి వస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల మీదకి వచ్చాడో వాళ్ళు భాషలతో మాట్లాడసాగిరి అని మనం చదువుకుంటాము. భాషలు మాట్లాడారు అని మనం చదువుకుంటాము. రైట్. ఇక అదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. 10వ అధ్యాయము 38వ వచనము. అదేమనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన నన్నదియే. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఈ యొక్క వ్యక్తి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన శక్తి కనబడుతుంది. గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి మీదికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన శక్తి కనబడుతుంది. ఇక పాత నిబంధనలను కూడా ఒకసారి మనం వెళ్ళగలిగితే అక్కడ సందర్భం ఏంటంటే, మోషే గారు ఒక్కరే ఇశ్రాయేలీలందరికీ న్యాయం తీర్చలేకపోతున్నాడు. కష్టమవుతుంది మోషే గారికి. అయ్యా, నా వల్ల కావటం లేదు. 6 లక్షల కాల్బలము, సుమారుగా ఒక 20-30 లక్షల మంది ఇశ్రాయేలీలు, వీళ్ళకు నేను ఒక్కడినే న్యాయం తీర్చాలంటే నా వల్ల కావటం లేదన్నప్పుడు ఒక 70 మంది పెద్దలను ఏర్పాటు చేయమన్నాడు దేవుడు. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అండి, అందరం కూడా సంఖ్యాకాండం 11వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీదకి వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారం నీ ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. ఏదైతే 70 మందిని నువ్వు ఏర్పాటు చేసావో మోషే, నీ మీదికి వచ్చే ఆత్మలో వారి మీదికి నేను పాలు ఇస్తాను, వారి మీదకి నేను రప్పిస్తాను అని దేవుడు అంటున్నాడు. ఎప్పుడైతే ఈ దేవుని ఆత్మ 70 మంది మీదకి వచ్చిందో అప్పుడు 25వ వచనము అదే అధ్యాయము అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి మీదకి వచ్చాడో అప్పుడు ఒక విధమైన శక్తి కనబడుతుంది. తర్వాత వాళ్ళు ప్రవచిస్తున్నారు. ఇక్కడేమో ప్రవచించారు. ఇంతకుముందు అపోస్తుల కార్యములు వాళ్ళేమో అన్య భాషలు మాట్లాడారు. ఇక్కడేమో పరిశుద్ధాత్ముడు ఆత్మ మీదికి వచ్చినప్పుడు ఇదిగో ఇక్కడేమో ప్రవచించారు, అక్కడేమో అన్య భాషలు మాట్లాడారు. అక్కడేమో మరియమ్మ గారి దగ్గరేమో ఇదిగో ఆ పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చును, నీవు శక్తి పొందుకుంట, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అని మనం చదువుకుంటున్నాము. అక్కడేమో గర్భవతి అయ్యింది. ఇక్కడేమో అపోస్తల కార్యములేమో వాళ్ళేమో అన్య భాషలు మాట్లాడారు, ఇక్కడేమో ప్రవచిస్తున్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మరలా ఏం జరిగిందో మరికొంతమంది జీవితంలో మీరు చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాము. 34వ వచనం చదవమ్మా. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవహించెను. అంటే ఎప్పుడైతే దేవుని ఆత్మ గిద్యోను మీదకి వచ్చిందో ఆయన యుద్ధము చేశాడు. ఏం చేశాడమ్మా? చెప్పాలమ్మా. ఏం చేశాడు ఆయన? యుద్ధము చేశాడు. ఒక ఆమె అడిగింది, ఏమని అడిగిందంటే, బైబిల్లో గిద్యోను భాషలు మాట్లాడాడు కదా అన్నాడు. ఏం మాట్లాడాడమ్మా? ఏం మాట్లాడాడు గిద్యోను? భాషలు మాట్లాడాడు కదా అన్నాడు.
బైబిల్లో మనం చూడగలిగితే గిద్యోని మీదకి ఆత్మ వచ్చింది. ఆత్మ వచ్చినప్పుడు భాష మాట్లాడేది ఆయన ఏం చేశాడు? యుద్ధము చేశాడు, యుద్ధము చేశాడు. ఆయనే కాదండి, సంసోను గారి దగ్గర కూడా రండి ఒకసారి. 14వ అధ్యాయము 6వ వచనం. 14వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమియు లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. సంసోను గారు కూడా ఆయన మీదకి ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చిందో ఆయన కూడా ఏం చేస్తున్నాడో 19వ వచనం కూడా మీరు చూడగలిగితే, ఇక్కడేమో సింహాన్ని చీల్స్తాడు. ఆ తర్వాత 19వ వచనం చదవము. యెహోవా ఆత్మ అతని మీదకి మరల రాగా అతడు అష్కేలులోనూ పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని చాలమ్మా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మ వచ్చినప్పుడు యుద్ధాలు చేస్తున్నారు. మరొక మాట 15వ అధ్యాయం 14వ వచనం కూడా మనం చదవగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనం కూడా మనం చదవగలిగితే, కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె నాయను, సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయేను. అంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే ఒక వ్యక్తి మీదకి వస్తుందో ఒక ప్రత్యేకమైన శక్తి కనబడుతుంది, ఒక ప్రత్యేకమైన శక్తి కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు మరియమ్మ గారు కూడా, ఇదిగో మరియమ్మ, పరిశుద్ధాత్ముడు నీ మీదికి వస్తాడు, పరిశుద్ధాత్ముడు నీ మీదికి వస్తాడు, నీవు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి? ఎందుకు శక్తి మరియమ్మ గారికి? ఎందుకు మరియమ్మ గారికి అవసరమైంది శక్తి? ఎందుకు అవసరమైంది అన్నప్పుడు అండి, ఈ మధ్యకాలంలో మీరు చూడండి, మ్యారేజెస్ కానివ్వండి, ఈ మ్యారేజెస్ లో మీరు చూడగలిగితే, ఈ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కెమెరాలు తెస్తున్నారు. ఈ ఫోటోగ్రాఫర్స్ కెమెరాలు తెస్తారు. అవి చాలా వోల్టేజ్ కలిగినవండి, చాలా వాట్స్ కలిగినవి. ఆ కెమెరాలకు ఇంట్లో ప్లగ్లో పెట్టేసరికి ఏం జరుగుతుందంటే, ఆ కెమెరా యొక్క కెపాసిటీకి ఇంట్లో ఉన్న ఆ వైర్లు తట్టుకోలేక చాలా మంది ఇళ్లలో ఏమవుతుందంటే అక్కడ మంటలు వస్తున్నాయి, పేలిపోయి ఏమొస్తున్నాయి? మంటలు వస్తున్నాయి. దేనికి వస్తున్నాయి అంటే, ఈ కెమెరాకున్న ఆ లైట్ల యొక్క కెపాసిటీ ఈ వైర్లు తట్టుకోవటం లేదు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు మరియమ్మ గారికి శక్తి ఎందుకు అవసరం అంటే, ఎవరు రాబోతున్నారు మరియమ్మ గర్భంలోనికి? యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎవరు అంటే, ఆయన దేవునితో సమానుడు. ఎవరైనా ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మనకు ఉంటుంది. ఆయన ఎవరు అంటే దేవునితో సమానుడు. ఒకసారి ఆ మాట చదవగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట. దేవునితో సమానుడు ఆయన. ఇప్పుడు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అంటాం కదమ్మా, ఆయన ఐఏఎస్ చదివాడు, ఈయన ఐఏఎస్ చదివాడు, కాకపోతే ఆయన సీనియరు, ఈయన జూనియరు. అలాగే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడు. ఇంతకి దేవుడు ఎంత శక్తి కలిగిన వాడంటే, ఆయన ఎలాంటి వాడంటే, దేవుని శక్తి ముందు మనకు తెలియాలి. యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడు అని మనం వింటున్నాం. ఇంతకీ దేవుడు ఎంత శక్తిమంతుడో ముందు మనకు అర్థం కావాలి. ఆయన ఎంత శక్తిమంతుడో తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, ముందు దేవుని శక్తి చూడండి, ఆయన ఎంత శక్తిమంతుడో. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు
అమరత్వము గలవాడై ఉన్నాడు. అంటే దేవుడు ఎక్కడుంటాడంటే సమీపింపరాని తేజస్సులో. ఇప్పుడు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు కదమ్మా, సూర్యుడిని డైరెక్ట్ గా మనం కళ్ళు పెట్టి చూడగలమా? చూడలేము. అంటే దేవుడు తయారు చేసిన ఒక సూర్యుడినే మనం చూడలేమే. మరొక విషయం, ఆయన ఎక్కడున్నాడట? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మన దగ్గరకు వచ్చిన, దేవుడి దగ్గరికి మీరు వెళ్ళినా ఏమైపోతామంటే మనము బ్రతకలేము. కాబట్టి ఇక్కడ మీరు చూడగలిగితే ఎండాకాలములో ఎండల్నే మనం తట్టుకోలేకపోతున్నాం. సూర్యుడు కాస్త దగ్గరికి వస్తేనే మనం తట్టుకోలేకపోతున్నాము. అలాంటిది దేవుడండి కొన్ని కోట్ల శక్తి, కొన్ని కోట్ల సూర్య తేజస్సు కలిగిన వాడు. అలాంటి దేవుణ్ణి తట్టుకోవాలి అంటే మరియమ్మ శక్తి సరిపోదు. అందుకేనండి దేవునితో సమానుడు ఆయన. అందుకే ఆ దేవునితో సమానుడైన యేసుక్రీస్తు వారు మరియమ్మ గర్భములోనికి వస్తే మరియమ్మ శక్తి సరిపోదు కనుక ఏం జరిగింది అంటే, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఎందుకు శక్తి అవసరమైందంటే, యేసుక్రీస్తు వారి యొక్క శక్తి మరియమ్మ తట్టుకోవాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి అవసరమైనది. అంత కెపాసిటీ లేదు మరియమ్మ గారికి. దేవుణ్ణి గర్భమున ధరించి కనే కెపాసిటీ మరియమ్మ గారికి లేదు గనక సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అప్పుడండి యేసుక్రీస్తు వారు మరియమ్మ గర్భంలోనికి వచ్చాడు. ఆ తర్వాత ఆమె యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే పరిశుద్ధాత్మ వలన అనగానే చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. చాలా మంది పిల్లల కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదమ్మా. ఆయన ఏవో కొన్ని మందులు వాడమ్మా, ఎక్సర్సైజ్ చేయమ్మా, అది అప్పుడు తినమ్మా, ఇప్పుడు తినమ్మా అని అన్ని చెబుతారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన సలహాలు, సజెషన్స్ వల్ల ఇప్పుడు ఒకవేళ ఆ తల్లి కన్సీవ్ అయింది అనుకోండి, ఇప్పుడు ఏమని చెప్తారమ్మా? చాలా మంది ఏం చేస్తున్నారంటే వెళ్ళి భర్తలు డాక్టర్ల కాళ్ళ మీద పడుతున్నారు. మాకు చాలా సంవత్సరాల తర్వాత అండి, 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత నా భార్య కన్సీవ్ అయ్యేటట్టు మీరు చేశారు డాక్టర్ గారు అని వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అమ్మ నువ్వు ఇక ఎలా గర్భవతి అంటే, అలాని డాక్టర్ గారి వల్ల నేను గర్భవతిని అయ్యానంటే దాని అర్థం ఏంటమ్మా? అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా, అట్టిపళ్ళ బండి దగ్గరికి వెళ్ళి చెయ్యేసి డజన్ ఎలాగన్నాడట అంటే వాడు అన్నాడట, అమ్మేవాడు చెయ్యి పనులు రాలుతాయి అన్నాడట. ఇప్పుడు ఏమనుకోవాలి? అమ్మా ఈ పాన్ తినేటోళ్ళు కూడా ఇదే సున్నం ఉంటుంది కదమ్మా, సున్నం తక్కువయ్యి దౌడ పగిలిద్ది అన్నాడట. ఇప్పుడు ఆడేమనుకోవాలి అమ్మేవాడు? నా దౌడ పగిలిద్దా, ఈడు దౌడ పగిలిద్దా? ఇది మీకు అర్థమైతే, అంటే అర్థం చేసుకోవాలన్నా అపార్థం చేసుకోవాలన్నా అంత మన దగ్గరే ఉంటుంది. వీళ్ళు ఎలా చదువుతున్నారంటే యేసు ప్రభువును ఇప్పుడు ఎట్లాగైనా బ్లేమ్ చేయాలి, మరియమ్మను బ్లేమ్ చేయాలి, బైబుల్ అంతా కూడా ఒక బూతు పుస్తకం అని క్రియేట్ చేయాలి. ఇది రాను ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అవుతుంది. కాబట్టి కష్టపడి చాలా చాలా జాగ్రత్తగా బైబిల్ చదవండి, అర్థం చేసుకోండి. కాబట్టి ఎందుకు పరిశుద్ధాత్మ వలన సర్వోన్నతుని శక్తి ఎందుకు ఆమె కమ్ముకోవాలి అంటే, దేవునితో సమానుడు ఆయన పరలోకంలో ఆత్మగా ఉన్నాడు. ఆయన డైరెక్ట్ గా మరియమ్మ అండంలోనికి దేవుడు ప్రవేశపెట్టాడు. ఆయన రావాలి, మరియమ్మ తట్టుకోవాలి అంటే ఈమె శక్తి సరిపోదు. కాబట్టే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అందుకే మీరు చూడండి, ఆత్మ దిగి వచ్చినప్పుడల్లా ఒక ప్రత్యేకమైన శక్తి వాళ్ళలో కనబడుతుంది. కాబట్టి అలాగా మనకు ఏమర్థం కావాలి అంటే, ఆమె శక్తి సరిపోదు కాబట్టే ఆమె సర్వోన్నతుని శక్తి అవసరమై ఉన్నది. కాబట్టి ఇట్లుంటే మీరు తెలుసుకోవచ్చు, హృదయాల్లో చేయును కాక. ఆమేన్. ఈ వాక్కులు మనను ఫలించినట్లు
మన మధ్యలో ఉన్న శ్రీమతి పి స్వర్ణ కిరణమ్మ ముందుకు విచ్చేసి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం.